గుడ్ మార్నింగ్ సార్. దీనికేం తక్కువ లేదు. ముందు దొంగ నమస్కారాలు తగ్గించుకో, వెళ్ళు. గుడ్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. రారా జపాన్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏ అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు? ఊరుకోండి సార్, మీరు మీ అటక. సరే, ఇక్కడ సంతకం చేసి వెళ్ళు. ఏంటి సార్, వాడితో ఒకటే సంతకం పెట్టించారు, నాతో ఇన్ని పెట్టిస్తున్నారేంటి? ఏం లేసేవా, వీళ్ళకి అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళు అయితే ఎప్పుడు కాలేజ్ దగ్గరే ఉంటారు. నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, దేనికైనా అప్లై చేయాలంటే ప్రతిసారి నేను పిలవలేం కదా, అందుకు. లక్ష్మి లేదా? వచ్చిన పని చూడరా, నీకు కావాల్సిన జిరాక్సేగా. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కి ఇక్కడ వాల్యూ లేదు. దీన్ని జెరాక్స్ చేసుకుని ఏం చేసుకోవాలరా? ఎన్ని కాపీలు? 2 కాపీస్. తీసుకోనా? అరేర్స్ పనిచేస్తాయో చూసుకోరా. వాటితో క్లాసులు జరిగినప్పుడే పని పడలేదు. నువ్వు ఇంకేం బాగుపడతావులే. కాలేజీలో నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదే. బ్యాడ్ అని రాశారు. ఇలాంటి వాడికే గుడ్ అని రాశారు. నేను ర్యాంక్ హోల్డర్ని, నాకెందుకు బ్యాడ్ అని రాస్తారు? ఇదిగో చూడు. అవునరా, బ్యాడ్ అని రాశారు. పదరా బాబు, ఇదిగో సర్టిఫికేట్. ఏమైందిరా? వాడు కాంటాక్ట్ సర్టిఫికేట్ లో బ్యాడ్ అని రాశారా? ఏమంటున్నావురా? రావయ్యా. సార్ ఏంటి సార్ ఇది? చూడు, సర్టిఫికేట్ ఇష్యూ చేయడం వరకే నా పని. ఏదైనా ఉంటే ప్రిన్సిపాల్తో మాట్లాడుకో, వెళ్ళు. సార్ ఒరేయ్, మా అందరికి గుట్టేశారా, మేమే నమ్మలేకపోతున్నాం. మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందో ఏమోరా. ఇప్పుడే వచ్చేది కానీ రా. రే రే మా తను వెళ్ళిపోయాడు రా. వెళ్ళరా లోపలికి, వెళ్ళరా వెళ్ళరా వెళ్ళు. సార్. రావయ్యారా, ఈ కాలేజీ నుంచి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందని చెప్పడానికి వచ్చావా? అవును సార్, కాకపోతే ఇది చెప్పు శివ, ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. సార్ చిన్న మిస్టేక్ అయింది. నేమ్లో ఏదైనా కరెక్షనా? లేదు, అది కరెక్ట్గానే ఉంది. మరేంటి? నా కాంటాక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాశారు సార్. ఇదంతా కరెక్ట్గా ఉంటే అదే కరెక్ట్ అయ్యే ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి కాలేజీలో చదువుతున్నాను సార్. నన్ను చేర్పించిన తర్వాత మా నాన్నగారు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. నేనే తప్పు చేయలేదు సార్. తప్పు చేసి ఏ రోజు నేను ఇక్కడికి వచ్చి నిలబడలేదు. అలాంటప్పుడు నా కాంటాక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని ఎలా రాస్తారు సార్? ఇది నీ సంతకమే కదా? సార్ ఏంటి సార్ ఇది? సార్ నేను ఇది రాయలేదు సార్, ఇది నా రైటింగ్ కాదు. మరి ఆ సంతకం ఎవరిది? సార్ సంతకం నాదే సార్. నీ సంతకాన్ని ఎవరైనా పెట్టుంటారటవా? సార్ నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఇంతకుముందు సర్టిఫికెట్స్ తీసుకున్నప్పుడు నాతో సంతకాలు పెట్టించారు సార్. నేను నీది తప్పంటే నువ్వు కాలేజీని తప్పు పడతావేంటి? సార్ ఇది మీ తప్ప నా తప్ప అని అడగట్లేదు సార్. ఈ మార్క్ షీట్లో 4 సబ్జెక్టులు పోయాని రాసినా కూడా నేను ఫీల్ అయ్యేవాని కాదు సార్. మా నాన్నగారు నా నుండి ఏం కోరుకుంటున్నారు అదే లేదని సర్టిఫికెట్లో రాసిచ్చారు సార్. ఎందుకు ఇలా రాశారో చెప్పండి సార్. అది నేను చెప్తాను రా. అదిగో కాలేజీ కరెస్పాండెంటే వచ్చారు. నీ కాండక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాయమంది నేనేరా. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. మీరా? దానికి నేను అప్పుడే సారీ చెప్పాను కదా. రేయ్, నువ్వు నన్ను కొట్టిన రోజు నీ బాడీలోంచి కాలు చేయి తీసేసుండేవాడిని. ఆ రోజు నేను ఎందుకు వదిలేసానో తెలుసా? ఎదుటివాడికి ఏది ముఖ్యమో దాని మీదే కొట్టడం నాకు అలవాటు. ఒకవేళ నువ్వే గనక ఒక పాపులర్ సింగర్ అయి ఉంటే నీ గొంతు నరాలు తెంపేసి పనికి రాకుండా చేసేవాడిని. అదే నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉంటే నీ వ్యాపారాన్ని నాశనం చేసి నిన్ను రోడ్డు మీదకి లాగేసేవాడిని. కానీ నువ్వు అంత వర్తున్నాడు కాదురా. అయినా నిన్నెందుకు పిలిచానో తెలుసా? నాలో మొదటిసారి పగ రగిలించిన వ్యక్తివి నువ్వేరా. ఈ 7 రోజులు ఎంతో ఫీల్ అయ్యానరా, కానీ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నేను ఆ రోజు చేసిన తప్పే. ఏంట్రా ఇది? కాళ్ళు పట్టుకుంటే కరిగిపోయావాడిని కాదురా నేను. నీ తలరాత మార్చే యముణ్ణిరా. ఇక మీదట నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలన్నా సరే నా పర్మిషన్ తీసుకోవాలరా. నువ్వు మీ నాన్న తనే ప్రపంచాన్ని కనిపెట్టినట్టు మాట్లాడతాడంట. ఈ సర్టిఫికెట్ తీసుకెళ్లి మీ నాన్న చేతిలో పెట్టి గోడకి పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకుని దాన్ని చూస్తూ చావమని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న గురించి మాట్లాడుతున్నావు. నీ కోపాన్ని కాస్త తగ్గించుకో. ఏంట్రా తగ్గించుకునేది? నేనేంటో చూపిస్తాను. ఏం మాట్లాడుతున్నారా? మీ నాన్న చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా?
శివ, ఇక్కడ జరిగిందంతా నాకు తెలుసు. ఇతనితో మాట్లాడి ప్రయోజనం లేదు. వెళ్ళాలి నాన్నకలు. ఎవరు? రంగా. నేరారోపణలతో నార్త్లో డేరా చెరిగిన బాబా. అయ్యగారు, వీళ్ళంతా ఎవరయ్యారు? నా చుట్టాలు, నన్ను అడుగు. వస్తున్నారుగా, వచ్చిన తర్వాత అడుగుతాను. నమస్తే సార్. ఏంటయ్యా యువకులందరూ ఇలా కట్టగట్టుకొని వచ్చారు? నా సహాయం ఏమైనా కావాలా? లేదు సార్. రికమెండేషనా, డొనేషనా, ఇన్విటేషనా, ఏ పని మీద వచ్చారో చెప్పండి, చేసేద్దాం. సార్ దేని ఏంటి గురించి తమ్ముడు అంటే, రాగూడని చోటుకొచ్చినట్టు? ఏంటి అలా మొమాట పడతావు? అన్నాను బిలువు. ఏం కావాలి నీకు? నేను మీ కాలేజ్ స్టూడెంట్. ఏ కాలేజ్ తమ్ముడు? ఎంబీకే. అయ్యగారు, ఆ కాలేజ్ కూడా ఓ, మందేనండి. అలాగా. సరే సరే, ఏం కావాలో చెప్పు. ఏం లేదు సార్, కాంటాక్ట్ సర్టిఫికేట్లో బ్యాడ్ అని రాశారు. ఫ్రాడ్ అని రాశారా? ఫ్రాడా? ఫ్రాడ్ అని రాశారు? సర్టిఫికెట్లు అలా కూడా రాస్తున్నారా? బ్యాడ్ అని రాశారని చెప్పారు కదరా. రేయ్, వాడైతో తెలియక వాగుతుంటే నువ్వేంట్రా నోర్మి? సార్ అది ఫ్రాడ్ కాదు సార్, బ్యాడ్. బ్యాడా? తమ్ముడు ఫీజు కట్టేసావు కదా? అదంతా కరెక్ట్ గా మరి కట్టేసి. ఎందుకు ఇలా చేశారు? రావాల్సిందంత వచ్చేసింది కదా. ఫీజు కట్టిన రిసిప్ట్లు నీ దగ్గర ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. తమ్ముడు నీ పేరేంటి? జీవా అండి. నువ్వు రిసిప్ట్లన్నీ తీసుకొని రేపు మార్నింగ్ కాలేజీకి వెళ్ళు. రే, ఆ, ప్రిన్సిపల్తో మాట్లాడి అలాగే. వాళ్ళ పని అయ్యేటట్టు చూడు. అలాగే అయ్యగారు. తమ్ముడు, పార్టీలో చేరారు కదా? ఆ? అది నెక్స్ట్ వచ్చేటప్పుడు పార్టీలో చేరి మెంబర్షిప్ తీసుకొని రండి. ఓకే? yes! పార్టీలో చేరిన తర్వాత ఇలా చూసారా? ప్యాంటు షర్ట్లు వేసుకుంటే కుదరదు. మాకు కోడ్ ఉంది, దాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే మా వాళ్ళు ఊరుకోరు. మీరు బయలుదేరండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. ఆడి కొడుకును కొట్టిన విషయం ఇడికి తెలియదు అనుకుంటా. సర్టిఫికేట్ చేతికి వచ్చాక ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకు. నేను ఇటుపక్క ఎందుకు వస్తాను రా? ఏంటి ఒక్కడే కూర్చున్నాడు? రేయ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఇంటికి వెళ్ళాలని బయలుదేరా, కానీ నాన్నకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎంఈకి అప్లై చేసావా అని అడుగుతారు, నేను అబద్ధం చెప్పలేను. ఎప్పట్లాగే లేటుగా వెళ్ళు. ఉదయాన్నే వచ్చాయి. కాలేజీలో పని అయిపోయాక అప్పుడు వెళ్ళి చెప్పు. అది కరెక్టేరా. సరే నేను వెళ్తాను రా. ఎరా అనగానే బయలుదేరుతున్నావు? ఈ పాటికి నాన్న పడుకుంటారు, అమ్మ మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. రేయ్, ఫైల్ నాకు ఇచ్చేసాడురా. రేపు మార్నింగ్ తెస్తాను. రేయ్, ఏంట్రా ఇంత తొందరగా వచ్చేసావు? ఏం లేదమ్మా, నాన్న పడుకున్నా. శివ, ఇంకా పడుకోలేదా? ఏమోరా, 8 గంటలకే భోంచేసి మేడ మీదకి వెళ్ళిపోయారు. సరే తొందరగా వెళ్ళు, ఆలస్యమైతే కేకలేస్తారు. నాన్న, ఈరోజు కాలేజీలో ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న. నువ్వు 4 ఏళ్ల నుంచి కాలేజీకి వెళ్తున్నావు. ఇప్పటి వరకు ఏ రోజైనా ఏం జరిగిందిరా, ఎలా చదువుతున్నావు అని నేను అడిగానా? ఈ రోజు నిన్ను ఇలా నిలబెట్టి నేను అడుగుతున్నానంటే కాలేజీలో ఏదో జరుగుంటుందనేగా అర్థం. సరే, ఇప్పటి వరకు ఎవరైనా ఇంటికొచ్చి నీ మీద కంప్లైంట్ చేశారా? లేదు నాన్న. పోనీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా తిట్టారా? నీ వల్ల మేమెంత సంతోషంగా ఉన్నామో నీకు తెలుసా? ఒక ఇంట్లో తండ్రి ప్రశాంతంగా 8 పడుకుని పొద్దున్న లేస్తున్నాడంటే తను మంచి కొడుకును కన్నట్టేగా అర్థం. నువ్వు ఫోటో మర్చిపోయి వెళ్ళిపోతే అది ఇవ్వడానికి కాలేజీకి వచ్చాను. అక్కడొకడు చెప్పాడు, మీ అబ్బాయి ప్రవర్తన బాగాలేదు అని. ఎవడో బయటవాడు నా కొడుకు గురించి చెప్తే నేను నమ్మేస్తానా? రోజు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి లేటుగా ఇంటికొచ్చేవాడివి. ఈరోజు చాలా తొందరగా ఇంటికొచ్చేసావు. అది నేనేమైనా అంటానేమోనని భయపడి. నువ్వు లేటుగా వచ్చిన ఏనాడు నేనేమీ అనలేదు, కానీ ఈరోజు బాధపడుతున్నాను. నేను నిన్ను చాలా క్రమశిక్షణలో పెంచానురా. ఎందుకో తెలుసా? తల్లిదండ్రుల చెప్పు చేతుల్లో సరిగా పెరగని మగపిల్లల్ని చేసుకున్న ఆడపిల్లలు చాలా కష్టపడుతున్నారా. అందుకేరా నువ్వు మంచి మార్కులతోనే పాస్ అవుతున్నావు. నేను నిన్ను మెకానిజం చదవమన్నాను, నువ్వు ఎందుకు ఏంటి అని అడగకుండానే చదువుతున్నావు. నేను నిన్ను మెకానిజం ఎందుకు చదవమన్నానో తెలుసా? చిన్న మేకు దగ్గర నుంచి పెద్ద విమానం వరకు మెకానికల్ డిపార్ట్మెంట్ మీదే ఆధారపడుతుంది. అందులో జాబ్ దొరకడం అంటే ఆషామాషి కాదు.
అందుకే నేను అందులో ప్రొఫెసర్గా చూడాలనుకుంటున్నాను రా. నా కొడుకు అందులో కొత్తగా ఏదైనా కనిపెట్టాలన్న ఆశ నాకు లేదు. అందులో నువ్వు ప్రొఫెసర్వై ఆ డిపార్ట్మెంట్లో చదువుకుంటున్న వాళ్ళలో కొంతమందినైనా ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న చిన్న ఆశ నాకు. నువ్వది సాధించిన ఆశను తీరుస్తావన్న నమ్మకం నాకుంది. రై, ఎవడో నీ కాంటాక్ట్ సర్టిఫికెట్లో బ్యాడ్ అని రాస్తే అది నేను నమ్మేస్తానట్రా? లేదు నాన్న, అది అది రేపు మార్చిస్తా అని చెప్పారు. అలా ఇచ్చేస్తే సంతోషమే కదరా. శివ, నువ్వు నా దగ్గర ఏదైనా దాయాల్సిన పరిస్థితి వస్తే అది నేను నీకిచ్చిన బలమేరా. ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ జీవితంలో నేనెప్పుడూ బలాన్నే కాని ఎట్టి పరిస్థితుల్లోనూ బలహీనతను కాను. భోంచేసావా? ఇంకా తినలేదు నాన్న. రా తిందు గాని. శివ, వస్తున్నా నాన్న.